నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జోజినగర్ వచ్చి అక్కడ 42 ఇళ్ళు మరి పడేసినటువంటి నేపథ్యంలో వారిని పరామర్శించడానికి వచ్చారు. మంచిదే, తప్పులేదు. కానీ నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తివి, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అది ఎందుకు పడేశారు, దాని నేపథ్యం ఏంటని పూర్తిగా తెలుసుకుని అవగాహనతో మాట్లాడాలి. అంతే తప్ప ఆ పడేసింది ఎవరు? ప్రభుత్వం కాదు. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మళ్ళీ తిరిగి కోర్టుకి వెళ్ళాలి. ఇది అసలు వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, విజయవాడ ఎంపీకి సంబంధం ఉంది, ఇది 150 కోట్లు అనేటువంటి ఆరోపణలు అనేది సరైంది కాదు. వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేము వాళ్ళు అడిగిన సమయాన్ని ఇప్పించాం. మా చేతుల్లో ఉన్నంత వరకు మేము చేసాం. కానీ అంతిమ నిర్ణయం న్యాయస్థానంది. వీరు కింద కోర్టులో గెలిచారు, వాళ్ళు హైకోర్టులో గెలిచారు, సుప్రీంకోర్టులో వచ్చింది. కోర్టు ఆర్డర్తో వచ్చారండి. కోర్టు ఆర్డర్తో వచ్చినప్పుడు ప్రభుత్వం అయినా సరే స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినా అది బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళు లోన్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకు ఓదార్పుగా మాట్లాడాలి తప్ప అది పేక్ సొసైటీ. నువ్వు 1924 ముఖ్యమంత్రి ఉన్నావు కదా, మరి పేక్ సొసైటీ నువ్వే రద్దు చేయొచ్చును కదా, వాళ్ళ పక్షాన్ని నిలబడవచ్చు కదా. నీ పార్టీకి సంబంధం ఉందని మేము అంటలేదు కదా. ఇవాళ నీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు అందులో. వాళ్ళ కోసం వచ్చావు నువ్వు. వాళ్ళు రమ్మంటే వాళ్ళ కంటి తుడుపు చర్య కింద అదేదో మనం వెళ్ళకపోతే బాగుండదని వచ్చావు. ఎందుకంటే ప్రజల కష్టాలు ఉన్నప్పుడు నువ్వు రావటం నీకు అలవాటు లేదు. విజయవాడ వరదలు వస్తే అడుగు లోతు నీళ్ళల్లో కూడా దిగిన పెద్ద మనిషివి కాదు. 10 రూపాయలు సహాయం చేసిన వ్యక్తివి కాదు. ఇవాళ లక్షల కోట్లు ఉంది నీకు అక్రమ సంపాదన. వాళ్ళకు నువ్వు సహాయం చెయ్యి. అంత పెద్ద మనసు ఉంటే నువ్వు చేసినా చేయకపోయినా వాళ్ళ పక్షాన ప్రభుత్వం నిలబడుద్ది. ప్రభుత్వం చేయగలిగిన మేరకు వాళ్ళకి సహాయం చేస్తాం.